ఈరోజు మనం తెలుసుకున్నాము సౌందర్యలహరిలోని 34వ శ్లోకము మరియు దాని వివరణ. శరీరం త్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీ త్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయో. ఈ శ్లోకం సౌందర్యలహరిలో 34వది. ఆది శంకరాచార్యుల వారు రచించిన అద్భుతమైన స్తోత్రం. దీని అర్థం ఏమంటే, అమ్మా నీ శరీరమే శంభువు, శరీరం శివుడు, నీ శరీరం, నీ స్థనములు చంద్రుడు మరియు సూర్యుడు ఉన్న శివుడి ఛాతి వంటివి. నిన్ను చూస్తుంటే నువ్వు నవనవలాడే పాపరహితమైన ఆత్మవని అనుకుంటాను. అదే నా ఆత్మ కూడా. అందుకే శేషుడు అంటే నీ సేవకుడు మరియు శేషి సేవ్యుడు అనే భేదం లేకుండా మీ ఇద్దరి సంబంధము సమరసంగా పరమానందంతో నిండినదిగా ఉంటుంది. ఇక ఈ వివరణకి వస్తే, ఈ శ్లోకం శక్తి శివుల మధ్య ఐక్యతను, అద్వైత తత్వాన్ని శృంగార రసంతో కలిపి వర్ణిస్తుంది. ఇక్కడ దేవి శరీరాన్ని శివుడి శరీరంగా చూపడం ద్వారా ప్రకృతి పురుషులు ఒక్కటే అనే సందేశం ఇస్తుంది. చంద్రసూర్యులు రొమ్ములుగా మారడం ఇరాపింగళ నాడులను సూచిస్తుంది. ఇది యోగతంత్ర రహస్యం. శేషశేషి భేదం లేకుండా, అంటే ప్రేమలో లీనమైతే భేదభావాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక సమానత్వాన్ని బోధిస్తుంది. మొత్తానికి శృంగారం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని అనుభవించడమే ఈ శ్లోకం సారాంశం. సరే, ఇప్పుడు జనరేషన్ దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, ప్రేమ మరియు సంబంధాల్లో భేదభావాలు, అహంకారం లేకుండా ఐక్యతని సాధించడం. మోడర్న్ లైఫ్లో రిలేషన్షిప్లు తరచూ ఈగో డిఫరెన్సెస్తో బ్రేకప్ అవుతున్నాయి. కానీ ఈ శ్లోకం చెబుతున్నట్లు ఒకరినొకరు ఒక్కటిగా చూడటం ద్వారా సమరసత్వం, పరమానందము సాధ్యమవుతాయి. లైంగికతను కేవలం ఫిజికల్గా కాకుండా ఆధ్యాత్మిక మార్గంగా చూడటం నేర్పుతుంది. ఇది మెంటల్ హెల్త్, ఎమోషనల్ బాండింగ్కు ఉపయోగపడుతుంది. యువత ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే సంబంధాలు మరింత డీప్, సస్టైనబుల్ అవుతాయి. శృంగారం కూడా సమాధి అనుభవంలా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.